ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమారి. ఈరోజు వేసవకాలంలో చాలా ఆరోగ్యాన్ని ఇచ్చి చల్లదనాన్ని ఇచ్చేటటువంటి దద్దోజనం చూపించబోతున్నానండి. మరి దద్దోజనం ఎలా చేయాలో చూసేద్దామా? మొదటగా మనము రైస్ వండుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకుందాము. ఇందులోని పచ్చిమిర్చి వేసుకుందాము. ఇందులోనే కొంచెము ఉప్పు వేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకున్నామండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా పెరుగంతా పట్టే విధంగా కలుపుకుందాము. కలుపుకున్న ఈ మిశ్రమానికి మనం తాలింపు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి మనం తాలింపు వేపుకుందాము. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేసుకున్నాము. ఇందులో పోపులు, శనగపప్పు వేసుకొని వేయించుకుందాము. ఇందులోనే ఎండుమిర్చి వేయించుకుందాము. కరివేపాకు వేసుకుందాము. ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగనవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. శుభ్రంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని దద్దోజనంలో కలుపుకుందాము. ఇప్పుడు ఈ అన్నంలో తాలింపు వేసుకుందాము. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు శుభ్రంగా కలుపుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మంచి కలర్ఫుల్గా ఎంత చక్కగా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో చలువ చేసేటటువంటి దద్దోజనం ఎలా చేశానో దీన్ని కూడా మీరు మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూడండి.
నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.